హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న పురుడు ఫంక్షన్ అయితే అయింది కదండి. 1 డే గ్యాప్ తర్వాత 23 డేస్కి ఏంటంటే బాబుకి నామకరణం మరియు శాంతి పూజ అయితే చేపిస్తున్నాం అన్నమాట. సో అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియో అన్నమాట. ఈలోగా అయితే మీరు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేట్గా ఉంటుంది. సో కార్ అయితే తీసుకొచ్చారండి బావ. మేము ఇంటికాడ నుంచి అయితే బయలుదేరాము. జేజ్ అయితే రావట్లేదండి. మొన్న వచ్చినప్పుడే పాపం తనకి వంగిపోయి ఉంటారు కదా, సొక్కు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అందుకని మా వరకు మేమే బయలుదేరైతే వెళ్తూ ఉన్నామన్నమాట. సో మా ఊరి నుంచి క్రాస్ చేసుకొని వెళ్తున్నాం ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే బాబుకి శాంతి వచ్చిందని చెప్పి పూజ అయితే చేయించుకుంటున్నామండి. సో ఇదేంటంటే అక్కడ వాళ్ళ ఊర్లో ఏంటంటే 25 డేస్ లేదంటే పురుడు స్నానం 2 స్నానాలు అయ్యాకే చేయాలని చెప్పారనమాట. సో మేమేంటంటే ఒకేసారి 11 రోజుల స్నానం అనేది తొట్లో వేసి 21 రోజుది ఏంటంటే ఒకేసారి పెట్టుకున్నాం అనమాట. అమ్మాయి కొంచెం తట్టుకోలేకపోయింది, కుట్లు కూడా కొంచెం మానలేదని. సో ఈలోగా అయితే దారిలో వస్తుంటే అది టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపారండి. సో టిఫిన్ అయితే చాలా బాగుందండి, నిజంగా టేస్టీగా. ఎలా ఉంటుందో ఏమో, రోడ్ సైడ్ కదా అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా బాగుంది. సో అందరం మేము మాతో పాటు వచ్చిన డ్రైవర్ అన్న అందరం అయితే మంచిగా తింటున్నాం అన్నమాట. బోండాలు అయితే బాగా టేస్ట్ ఉన్నాయండి, నాకైతే బాగా నచ్చినాయి. మన హైదరాబాద్లో కన్నా కూడా అవే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా వారు మళ్ళీ వెళ్ళి మసాలా దోశ అయితే తెచ్చుకున్నారండి. సో మళ్ళీ మేము మసాలా దోశ చెప్పేలోపే మసాలా దోశలన్నీ అయిపోయినాయి అన్నమాట. ఏం చేయాలి, అందుకని ఇంకెళ్ళి పూరి అయితే తెచ్చుకొని తిన్నామండి. చాలా అంటే చాలా బాగుంది టిఫిన్. రోడ్ సైడ్ ఉన్నాయి కదా అని తక్కువ అంచనా వేయకూడదండి, టేస్ట్ అయితే అద్దరిపోయింది. అక్కడి నుంచి అయితే గుడికి వచ్చేసాం మేము. తినొచ్చేసి మా చెల్లి వాళ్ళ తమ్ముడు పంతులు గారు అనమాట, బాబుకి ఈ పూజ చేయించేది ఆయనే. ఇంకెక్కడ వచ్చేసి వాళ్ళ నాయనమ్మ బాబుని ఇంక ఒళ్ళో పెట్టుకొని ఉంగరం జారిపోయిందని ఉంగరానికి తాడు కట్టమంటే తాడు కట్టి నేను ఇస్తున్నా. కిలోగా మా మరిదే అని మా చెల్లి రెడీ అయ్యి పూజలో కూర్చోవడానికి రెడీ అయ్యారనమాట. సో పంతులు గారు ఏంటంటే అన్నీ ముందుగానే రెడీ చేసి అక్కడ పెట్టేసుకున్నారు. నవగ్రహాల పూజ, శాంతి పూజ, అభిషేకం ఇవన్నీ చేపిస్తారంట. సో నేనైతే బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను, అత్తమ్మ, మా వారు అందరం ఈడ కూర్చున్నాం. ఇంకొంచెం బ్యాక్ సైడ్ ఏంటంటే పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారనమాట. అందరూ అటు ఇటు తిరుగుతున్నారు. ఇక్కడ వరకే నేను జస్ట్ అలా షూట్ చేశాను. సో అమ్మాయి కింద కూర్చోలేదు కదా, చైరేసి అయితే కూర్చోబెట్టారు ఇక్కడ. సో ముందైతే పూజ చేపిస్తూ ఉన్నారు, తర్వాత హారతి ఇచ్చేశారు. ఇంకా అక్కడి నుంచి 2 బిందెల నిండా నీళ్ళు అయితే పట్టుకురమ్మన్నారండి పంతులు గారు. సో ఆ పూజ అయిన తర్వాత ఏం చేశారంటే శివయ్య తండ్రికి అభిషేకం అయితే చేపిస్తున్నారనమాట. సో ఇంకా అభిషేకం ఏంటంటే ముందు శివలింగాన్ని శుభ్రంగా కడిగిచ్చేసి దాని మీద ఉన్న విభూది, గంధం మొత్తం పోయేదాకైతే వాళ్ళిద్దరి చేత శుభ్రంగా కడిగిచ్చారండి. సో బాబుని కూడా పట్టుకొని అక్కడే దగ్గర ఉండమని చెప్పారనమాట. సో నేను కూడా ఇంక అక్కడే ఉండి అన్నీ చేసేసానమాట. సో వీళ్ళు ఏంటంటే మొత్తం క్లీన్ చేసేసుకొని పంతులు గారు వచ్చేసి ఇంకా అక్కడ మొత్తం అభిషేకానికి కావాల్సినవి అవన్నీ వాళ్ళిద్దరి చేత అయితే చేపించడానికి అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టుకున్నారు. ఇంకేంటంటే తను కూడా మంచిగా ఎట్లయితే ఏమి కొంచెం ఓపిక చేసుకొని అన్నీ చేసింది. ఆ దేవుడి దయ వల్ల కొంచెం నొప్పులు అయితే తగ్గినాయి అని చెప్పింది. ఇంకా చిన్నగా అభిషేకానికి కావలసిన పాలు, పెరుగు, తేనె, చక్కెర, ఇంక అభిషేకానికి ఏవైతే వాడతారో అవన్నీ అభిషేకం అయితే చేపించారండి ఇక్కడ. సో ఇద్దరు కలిసి అయితే చేస్తూ ఉన్నారు. మేమందరం ఎదురుండి చూస్తూ ఉన్నామన్నమాట.
సో వాళ్ళిద్దరితో పాటు ఇంకా లాస్ట్లో పిల్లలు మేము కూడా వెళ్ళి చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి ఆ కొబ్బరి నీళ్ళు కూడా స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నారు. ఇంకా ధూపం దీపం అయితే ఇచ్చారనమాట. ఇంకా అందరూ హారతి తీసుకోవడానికైతే ఇంకా దగ్గరికి వచ్చేసి హారతి తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి బాబుకి నామకరణ అయితే చేస్తున్నారు. విశ్వతేజ నామ్నా సుశ్రీహి శ్రీ అచ్యుత అను నామము ధరించి స్వస్తి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ ఆయురాయుర్భవ. ఎన్ని ఎత్తారు అత్యంతలో శ్రీ చెప్పండి. శ్రీ నక్షత్ర నామము రోహిణి అను నామము ధరించి స్వస్తి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ ఆయురాయుర్భవ. శ్రీ వ్యవహారిక నామము విశ్వతేజ అను నామము ధరించి స్వస్తి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ ఆయురాయుర్భవ. కుడి చెవిలో కదా అదే కుడిపక్క ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ అమ్మ నాన్న మేము ఇంకా వాళ్ళ మేనమామ మా అత్తయ్య అందరం కలిసి బాబుకి అయితే కొంచెం నాలుక మీద అయితే తేనె రాసి పేరైతే చెప్పారండి అందరూ. సో పేరు చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పిల్లోడికి వాళ్ళ పుట్టిన బాబుకి బట్టలు అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడైతే బట్టలు పెడుతున్నారు చూడండి బావా. ఇంకైతే బట్టలు అయితే ఒళ్ళో పెడుతున్నారనమాట. సో ముందైతే బట్టలు అవన్నీ పెట్టించేసుకొని మేమైతే గుడి నుంచి ఒక వెళ్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇంకా పూజా కార్యక్రమం అయితే అవ్వలేదండి. మళ్ళీ 9 మంది పంతుల తర్వాత వాళ్ళకి తీర్థం అనేది ఇప్పించి ముగ్గురిని ఆశీర్వదించి అయితే వెళ్ళారనమాట పంతులందరూ. మొత్తం ఒక 9 మంది చేత అయితే చేయించారనమాట. సో ఇదంతా అవుతూ ఉంది. ఇంకో పక్క నుంచి పంతులు గారితో మా చిన్న బాబు మాట్లాడుతున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు అని ఆయన డీటెయిల్స్ అడుగుతుంటే ఆయన చెప్తూ ఉన్నాడనమాట. సో ఇంకా అక్కడైతే ఇంకా పంతులందరూ కలిసి అందరూ ఒకేసారి అక్షంతలు అయితే వేస్తున్నారు వాళ్ళకి. మిగతా వాళ్ళంతా అటు సైడ్ అయితే ఉన్నారు. సో అందరు అక్షంతలు వేసి వెళ్ళిన తర్వాత పక్కనే మళ్ళీ నవగ్రహ పూజ అయితే చేస్తున్నారండి. ఇక్కడ వీళ్ళతో పాటు ఇంకో జంట కూడా అయితే చేస్తున్నారు. నవగ్రహ పూజ అయితే చివరి దశకైతే వచ్చిందండి. ఇంకా ఆ పూజ అయితే ముగించుకొని మేమందరం కాసేపు తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నామండి. తీసుకొని ఇంకా ఊరికైతే బయలుదేరదామని చెప్పి బయలుదేరాం. ఈలోగా ఏంటంటే భోజనం చేయడానికి ఎక్కడో చాట ఆగాలి కదా, భోజనం చేయడానికి అయితే ఆగుదామని చెప్పి
ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాం ఆ కారులో. ఇరుక్కొని అయితే కూర్చున్నామండి. యాక్చువల్గా అమ్మాయిని ఇంటికి తీసుకొస్తామని అయితే మేము అనుకోలేదు. సడన్గా అన్నీ సడన్గా అయిందనమాట. సో బాబు ఇంటికి వస్తున్నాడన్న సంతోషం అనమాట. బావ చిన్న పని మీద అయితే ఊరు తీసుకెళ్తున్నామండి. సో అదైతే నెక్స్ట్ రివీల్ చేస్తాను ఎందుకు ఏంటనేది. ఇంకా మేము లంచ్ చేయడానికి కానీ ఇంకా ఒక్కొక్క హోటల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా ఇంటి దగ్గర చేసుకొని వచ్చే అంత టైం అయితే లేదు. పొద్దున్నే 8కే బయలుదేరాం. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అట్లాగే వచ్చారనమాట. సో అక్కడైతే ఏదో హోటల్లో అయితే దిగామండి. సో హోటల్ పేరు అయితే నాకు పెద్దగా గుర్తులేదు కానివ్వండి. మీల్స్ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంట్లో వండుకునేలాగే ఉంది. ఫస్ట్ అయితే చక్కెర పొంగల్ అయితే పెట్టారండి. పక్కనైతే పచ్చళ్ళు ఉన్నాయి 4-5 రకాలు. సో ఇంకా పప్పు, చారు, రసము, ఇంకా పెరుగు చారు, ఇంకోటి క్యారెట్ గోరుచుక్కులు కలిపి ఫ్రై, పాపడాలు, దోసకాయ పచ్చడి అయితే చేశారు. చాలా బాగుందండి. భోజనం అయితే ముగించుకొని ఇంకా మేమైతే ఇంకా బయలుదేరామండి ఇంటికి. సో మా ఊరికి దగ్గరలోనే వచ్చేసామన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంకా బాబును కొంచెం అటు ఇటు కదులుతూ ఉన్నాడనమాట. వాడిని కొంచెం తీసుకున్నాం. ధన్వి, భువనేశ్వర్ అయితే నిద్ర కూడా పోయారండి. మేము వెళ్తూ ఉంటే మాకు ఎదురుగా దీన్ని ఎద్దుల బండ్లు అయితే కనిపించినాయండి. పల్లెటూరులో తప్ప సిటీలో చాలా తక్కువ కదా. సో చూడండి, నాకైతే 2 ఎద్దుల బండ్లు అయితే మా బండి ఎదురుగా వెళ్తున్నాయని చెప్పి నేను వీడియో అయితే తీశానమాట. అప్పుడెప్పుడో నేను చాలా చిన్నప్పుడు మా ఇంటి సైడ్ అయితే చూశానండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కూడా ఎక్కడా లేవు. చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి కదా ఇలాంటివి. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి అవి, ఉరుకులు పరుగులుగా. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఇంటికి రీచ్ అయిపోయామండి. సో బాబుని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. బాబుని తీసుకొని ఇంక ఇంటికైతే రీచ్ అయ్యామండి. ఇంకా మేమైతే దిగాము. అత్తయ్య ఒళ్ళో అయితే బాబు పట్టుకొని కూర్చుంది. ఇంకా అత్తమ్మ తర్వాత దిగిందనమాట. ఈలోగా అన్నీ తీసి అయితే బయట పెట్టుకున్నాం. మళ్ళీ కారు అతను వెళ్ళాలి కదా. సో ముందైతే బాబు ఇంటికి రాగానే కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి కదా, ఏదో ఎర్రనీళ్ళ దిష్టి అవి ఇవి తీస్తారు కదా. సో అదైతే మేము వచ్చేదలికి మా జేజ అయితే అన్నీ అక్కడ కలిపి అక్కడే పెట్టేసింది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అత్తమ్మ బాబుకాను మా చెల్లికి కలిపి దిష్టి అయితే తీస్తుందండి. సో దిష్టి తీసేసి ఇంకా తర్వాత అత్తమ్మ ఏంటంటే బయటికి వెళ్ళిపోయింది. ఇంకా బాబుని తీసుకొని ఇంకా మేము కూడా ఇంట్లోకి అయితే వెళ్ళామండి. సో మా ఇంట్లో వాళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకు అంటే నెలలోపే వస్తారని అనుకోలేదు. 5 monthsకి వస్తారు కదా అనుకున్నాము. కాకపోతే చిన్న బ్యాంక్ ప్రొసీజర్ ఉందండి, అందుకని చెప్పి తీసుకురావాల్సి వచ్చింది ఆ అమ్మాయిని. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వదిలిపెట్టి వస్తారనమాట. ఎట్లయినా చంటి బిడ్డలు ఉంటే అదొక ఇది కదా ఇంట్లో వాళ్ళందరికీ. సో మా పిల్లలకు కూడా వాళ్ళ తమ్ముని చూసుకుంటూ ఏం ఆడుకుంటున్నారో అండి. సో ఇంకా నేను ఈరోజు నైట్ అయితే ఊరు బయలుదేరుతున్నాను. ఇంకా వాడిని అయితే తీసుకొని ముద్దులాడుతున్నానండి. చక్కగా నా మాటలు వింటూ నాతో ఆడుకుంటూ నాకు సమాధానం చెప్తున్నాడు. సో వాడిని విశ్వ అని పిలుస్తుంటే నా మొహం చూస్తూ ఉన్నాడనమాట. సో వాడితో ఇంకొంచెం టైం అలా స్పెండ్ చేసి నేను ఒక్కదాన్ని, నా దగ్గరికి ఎవ్వరు రావద్దు, నేను ఒక్కడిని ఆడిపించుకుంటానని నేను ఒక్కదాన్నే ఆడిపించుకున్నాను. అప్పుడు దాకా వాళ్ళందరూ ఆడిపించుకున్నారనమాట. సో గోల అయితే చేయకుండా హ్యాపీగా జరిగిపోయిందండి ఈ ప్రోగ్రామ్ అంతా. మళ్ళీ ఇప్పుడు వెళ్తే 5 months తర్వాత అయితే వస్తాడనమాట. ఇంకా నేను కూడా అప్పుడే వస్తానేమో. సో ఇదేనండి వ్లాగ్. ఈరోజు మా బుడ్డిగాడు ఇంటికి వచ్చాడు. పురుడు ఫంక్షన్ అయిపోయింది, ఇంకా శాంతి పూజ కూడా అయిపోయిందండి. ఇంకా నేనైతే హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బుడ్డి బాబుని ఆశీర్వదించండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి అయితే రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బాబుతో ఆడుకుంటూ నేను కూడా ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నానండి. ఇంకా రేపటి నుంచి లేదంటే 2 days తర్వాత నుంచి కానీ ఇంకా హైదరాబాద్లో వ్లాగ్స్ అయితే చేస్తానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.